మామూలుగా ఎంత పెద్ద సినిమా అయినా నెట్ఫ్లిక్స్ చేసుకునే ఓటీటీ విండో 28 రోజులు ఉంటుంది. గుంటూరు కారం, సలార్, టిల్లు స్క్వేర్ ఈ మోడల్లోనే నెలకే డిజిటల్ తెరల మీద ప్రత్యక్షమయ్యాయి. పుష్ప 2 లాంటి కొన్ని చిత్రాలు దానికి మినహాయింపుగా నిలిచాయి. ఇప్పుడు పెద్ది కూడా అదే దారిలో ఉంది. జూలై 2 అంటే ఇంకో 2 రోజుల్లో పెద్ది స్ట్రీమింగ్ కానుందనే ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకున్న టైంలో విశ్వసనీయ వర్గాల నుంచి దానికి సంబంధించిన క్లారిటీ వచ్చేసింది. పెద్ది తొందరపడటం లేదు. 42 రోజుల వ్యవధితో జూలై 16 నుంచి నెట్ఫ్లిక్స్లో వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే థియేటర్ రన్ దాదాపు పూర్తయిన నేపథ్యంలో ఇది మంచి నిర్ణయం అని చెప్పొచ్చు. ముందు చేసుకున్న ఒప్పందంలోనే ఈ మేరకు గ్యాప్ ఎంతనేది రాసుకున్నారట. వీకెండ్స్ వస్తే పెద్ది స్ట్రాంగ్ గానే ఉంది. నిన్న కూడా 1.5 కోటి పైగా వసూలైనట్టు ట్రేడ్ రిపోర్ట్. 25 రోజులప్పుడు కూడా ఇంత మొత్తం అనేది ఖచ్చితంగా చిన్న విషయం కాదు. చెప్పాలంటే ఇలాంటి స్ట్రాటజీ అందరూ అనుసరించాలి. మరీ 4 వారాల గ్యాప్ ఉండటం వల్ల ప్రేక్షకులు యావరే స్టాక్ వచ్చిన సినిమాల కోసం థియేటర్లకు వెళ్లడం లేదు. ఎలాగూ త్వరలో ఓటీటీలో వస్తుందనే ధీమా వాళ్లను ఆపేస్తోంది. పైగా మొదటి 10 రోజులు టికెట్ రేట్ల పెంపు అమలులో ఉండటం మరో అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో ఇలా కనీసం 40 నుంచి 50 రోజుల స్పేస్ పెట్టుకోవడం డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకే కాదు ఇండస్ట్రీకి మేలు చేసే నిర్ణయమే. 500 కోట్లను దాటుతుందని ఆశలు పెట్టుకున్న అభిమానులకు నిరాశ తప్పడం లేదు. ఓవర్సీస్ ఉత్తరాది రాష్ట్రాల పెర్ఫార్మెన్స్ వల్ల రెవెన్యూ తగ్గిపోయింది. ఒకవేళ ఏపీ, తెలంగాణ తరహాలో అన్ని చోట్ల కలెక్షన్లు వచ్చి ఉంటే సులభంగా ఆ మార్కు అందుకునే ఛాన్స్ ఉండేది. 3 వారాల తర్వాత అదనపు సీన్లు, కీలక మార్పులు చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం దక్కలేదు. ఇక క్లోజింగ్ నంబర్స్ నిర్మాణ సంస్థ ఎంత ఇస్తుందనేది ఇంకో 10 రోజుల్లో తేలనుంది.